లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ నీల్, అట్లీ వీరు ముగ్గురు పేరుకి సౌత్ సైడ్ డైరెక్టర్స్ అయిన పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్న దర్శకులు. అందుకే స్టార్ హీరోలు వీరితో వర్క్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ నుంచి షారుఖ్ రంగంలోకి దిగాడు. కేజీఎఫ్ డైరెక్టర్ తో సలార్ లాంటి మూవీ చేస్తానంటున్నాడట. స్టార్ హీరోల స్టార్డమ్ ను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు తీస్తే అన్ని మినిమం 1000 కోట్ల వసూళ్లు కొల్లగొడతాయని పుష్ప 2, జవాన్, దురందర్ లాంటి చిత్రాలు ప్రూవ్ చేశాయి. అందుకే షారుఖ్ ఇప్పుడు తన స్టార్డమ్ కి తగ్గ దర్శకుణ్ణి ఎంచుకునే పనిలో ఉన్నారు. ప్రస్తుతం కింగ్ అనే మూవీలో నటిస్తున్నాడు షారుఖ్. డిసెంబర్ లో ఈ మూవీ రిలీజ్ ఉంది. మరి కొద్ది రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ వెంటనే న్యూ మూవీని ఫైనల్ చెయ్యాలి అనుకున్నాడు షారుఖ్. ఇందులో భాగంగానే పలువురు దర్శకులను కలుస్తున్నాడు, కథలు వింటున్నాడు. ఇటీవల ప్రశాంత్ నీల్ తోనూ చర్చలు జరిపాడట. కేజీఎఫ్, సలార్, ఇప్పుడు ఎన్టీఆర్ చిత్రాలతో పాన్ ఇండియా వైడ్ గా క్రేజీ డైరెక్టర్ గా మారాడు ప్రశాంత్ నీల్. ఇలాంటి దర్శకుడు షారుఖ్ తో సినిమా ప్లాన్ చేస్తే మాత్రం బాలీవుడ్ లో దురందర్ సెట్ చేసిన చాలా రికార్డులు డేంజర్ లో పడతాయి. అయితే ఇప్పటికిప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రస్తుతం ఎన్టీఆర్ చిత్రంతో నీల్ చాలా బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది షారుఖ్, ప్రశాంత్ నీల్ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.